నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మార్కెట్ సెంటర్ లో కోలాహలంగా నిర్వహించిన అయ్యప్ప బడి పూజ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో సినీ నటి మంజు భార్గవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం. తెనాలి కెపా ఆధ్వర్యంలో మెరిట్ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసిన నిర్వాహకులు. 357 మంది విద్యార్థులకు 11.18 లక్షల నగదును అందజేసిన కెపా సభ్యులు. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్లు ఆయాల నిరసనలు. మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. పంచమ వేదమైన నాట్యం తెలుగు నాటి పుట్టిందని, వేదాల్లోని సారాన్నంతా గ్రహించిన నాట్యాన్ని పట్టుదలతో అభ్యసించానని సినీ నటి మంజు భార్గవి చెప్పారు. పంచమ వేదమైన నాట్యం తెలుగునాటే పుట్టిందని, వేదాల్లోని సారాన్నంతా గ్రహించిన నాట్యాన్ని పట్టుదలతో అభ్యసించానని సినీ నటి మంజు భార్గవి చెప్పారు. తెనాలి ప్రముఖ సాహిత్య సంస్థ స్వరలయ వేదిక రజతోత్సవ కార్యక్రమాన్ని శనివారం రాత్రి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అధ్యక్షతన జరిగిన సభలో స్వరలయ వేదిక జీవిత సాఫల్య పురస్కారాన్ని మంజు భార్గవికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంజు భార్గవి మాట్లాడుతూ, తల్లి హెచ్చరించిన పట్టుదలతో నాట్యాన్ని అభ్యసించానని చెప్పారు. కూచిపూడి నాట్యం నేర్చుకోవటం వల్లనే శంకరాభరణం సినిమాలో తనకు మంచి పేరు వచ్చిందన్నారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువు వెంపటి శివసత్యంకు ఈ పురస్కారం అంకితం ఇస్తున్నానన్నారు. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు. మా అమ్మ ఎప్పుడు తిడుతుండేది, ఆడవాళ్ళకి ఈ మొండితనం మంచిది కాదని. బట్ ఈ రోజునే ఇలా నిల్చొని ఉన్నానంటే నా పట్టుదలే. అది ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్. చేస్తావా చేస్తావా. భరతనాట్యం చూడండి, స్టెప్ కాబట్టి నృత్యాలు చేస్తే నాట్యం ఉండదు, నాట్యం చేస్తే అభినయం ఉండదు. ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకటిగా కలిసి వస్తాయి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే, ఏ ఐటమ్ చేసినా సరే. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంకరాభరణంలో నేను అభినయాన్ని కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంత ఈజీగా చేయగలిగాను అంటే ఈ కూచిపూడి నృత్యమే. ఈ కూచిపూడి నృత్యం నేర్చుకున్నందుకు నాకు నేర్పించిన మా గురువు గారు, నాకు 43 years ఒకడే గురువు, డాక్టర్ వెంపటి సత్యం. సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, కళలను పోషించటం నేటి సమాజంలో ఎంతో కష్టమైనప్పటికీ 500 కార్యక్రమాలను నిర్వహించిన స్వరలయ వేదిక నిర్వాహకులు అభినందనీయులన్నారు. తెనాలి అంటే వినాలి అని కదా. అంత ప్రసిద్ధమైన తెనాలిలో రసజ్ఞులు, ఎంతోమంది కళాకారులు, అలాగే సాయి గారు లాంటి కళా పోషకులు, రచయితలు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకి రావటం నా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ స్వరలయ వేదిక మీదుగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, నిరాఘాటంగా, నిరాటంకంగా మరి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది కవులు మరి వీరి ద్వారా సన్మానం పొంది, సన్మానం ఎంతనేది కాదు, గుర్తింపు ముఖ్యం. సన్మానం అంటే గుర్తింపు అనేది. ఒకే నృత్య ప్రదర్శనలో ఇవన్నీ ఉన్నాయి కనుకనే నృత్యాన్ని పంచమ వేదంగా పరిగణించారు పెద్దలంతా కూడా. అటువంటి పంచమ వేదాన్ని పూర్తిగా ఆకారంతో సహా సాకారం చేసుకున్నటువంటి మహా నృత్య కళాకారిణి మన మంజు భార్గవి గారికి ఎంతైనా మనము నిజంగా తెలుగు వాళ్ళంతా కూడా రుణపడి ఉన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అంతరించిపోతున్న కళలను కాపాడుతున్నారని, థియేటర్ ఇంట్లోకి వచ్చిందని, వినోదం చేతిలోనే ఇమిడి ఉన్న తరుణంలో కూడా కళలను ఆదరిస్తున్న వారంతా గొప్పవారన్నారు. రోజు రోజుకి సాయి లక్కరాజు గారు నేను చూస్తున్నాను, ఈ
ఈ సభ పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. అంటే జనాలు వచ్చే ప్రేక్షకులు కానీ మీకు వచ్చేటువంటి స్పందన కానీ ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళిపోతూ ఉందంటే బహుశా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఈ హాల్ కూడా చాలదేమో, మీరు ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు చేసేటువంటి ఆ కళలను ఈరోజు చూడండి, ఆ ఒక్క కొద్దిసేపట్లోనే సంగీతము, నృత్యము, పద్యము అన్నీ అతి తక్కువ సమయంలో ఎవరికి మళ్ళీ బోర్ అనిపించకుండా అందులో ది బెస్ట్ని తీసి, అంటే ఓపిక లేదు కదా మనకెవరికి కూడా ఈ కళల్ని ఎన్ని చూద్దామని ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చేసేసింది. సో ఈ సెల్ ఫోన్లో మొత్తం వచ్చిన తర్వాత రోజు రోజుకి వీటి మీద ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెనాలి మీద చూడండి, ఆయన రాసినటువంటి ఆ పాట కూడా ఎంత చక్కగా నృత్యం రూపకంగా దాన్ని మార్పిచ్చి చూస్తే ఆయనకి ఆ స్వరలయం మీద ఎంత పిచ్చో ఆ తెనాలి మీద అంతే పిచ్చి. నిజంగా ఇది గ్రేట్, అసలు చాలా గొప్ప, తక్కువ మందిలో ఉంటుంది ఇటువంటి గొప్ప విషయం. యుగళ సాహిత్యం, యుగళ గీతాలు, అలాగే విప్లవ గీతాలు పెట్టాను, బాగానే వచ్చారు జనం. ఇలా కాదని విషాద గీతాల పోటీలు పెట్టాను, బాగా వచ్చారండి, ఫుల్ అయిపోయింది హౌస్ఫుల్. ఇంతసేపు కూర్చున్నారు, అది ఎంత కష్టం. నేను అభిమానంతో జనాల ఆదరణ పొందాను. ఇందాక పురుషోత్తమ చెప్పాడు, నేను మొట్టమొదటి సినిమా తీసింది ఆదర్శం. క్రమశిక్షణ లేనివాడు క్రమంగా శిక్ష గురవుతాడు, దాని కాన్సెప్ట్ అది. క్రమశిక్షణ లేనివాడు క్రమంగా శిక్ష గురవుతాడు. ఆ క్రమశిక్షణ, నేను ఉదయం 4:30 లేస్తాను, రాత్రి 11కి పడుకుంటాను. నన్ను రాయుడు అంటారు, నేను రాస్తాను. అంటే బాగా మూడు వస్తే పెన్ను పెట్టి కాగితం మీద రాస్తాను, కుదరకపోతే జడ్డు బాగా రాస్తాను. రాయకుండా ఏ రోజు లేను, రాస్తూనే ఉన్నాను. కీరవాణి గారి స్వహస్తాలతో ఓపెన్ చేయటం, 372 కార్యక్రమం అప్రతలంగా ఉండటం. ఇప్పటికీ 15 దేశాలు వెళ్ళాను. బహుశా సభలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి ఉండరు. ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీసీ కూడా వెళ్ళాను. అక్కడ కూడా తెలుగు ఉపన్యాసం చెప్తున్నాను. 15 రోజుల్లో నేను థాయిలాండ్ వెళ్తున్నాను, అక్కడ తెలుగు వాడు సభ పెడుతున్నారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు, నేను వెళ్తున్నాను. నేను నోరు పారేసుకోవడం నాకు చాలా ఇష్టం, అంటే మాట్లాడటం అని నా ఉద్దేశం. సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు సంజయ్ కిషోర్, సెంట్రల్ బ్యాంకు మాజీ సీఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రసంగించారు. రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అయ్యప్ప పడి పూజ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పోలిశెట్టి బ్రదర్స్ శ్రీ వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో 11వ మండప అయ్యప్ప పడి పూజ మహోత్సవం తెనాలి మున్సిపల్ మార్కెట్ అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక సమీపంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు. సినీ సెట్టింగును తలపించేలా నిర్మించిన వేదికపై అయ్యప్పను కొలువు చేసి పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తి గీతాలు, అయ్యప్ప మెట్ల పూజ పాటలు, పడి పూజ పాటలతో వేదిక ప్రాంగణం మార్మ్రోగింది. దేవతామూర్తుల అలంకరణలతో ప్రాంగణం శోభాయమానంగా మారింది. విద్యుత్ కాంతుల ధగధగలు, డీజే సౌండ్లతో శరణు ఘోష కీర్తనలు భక్తులను, అయ్యప్ప స్వామి మాలధారులను అలరింపజేశాయి. సాంబయ్య గురుస్వామి, రేణుక అయ్యప్ప భజన బృందం, శంకర స్వామి, తెనాలి పరిసర ప్రాంతాల అయ్యప్ప మాలధారులు పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుత అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చి వెంటనే ఆదుకోవాలని కోస్తాంధ్ర మానవ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పలనాటి నాగరాజు కోరారు. ప్రస్తుత అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చి వెంటనే ఆదుకోవాలని కోస్తాంధ్ర మానవ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు పలనాటి నాగరాజు కోరారు. ఆదివారం తెనాలి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించగా కోస్తాంధ్ర జిల్లా అధ్యక్షులు పలనాటి నాగరాజు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, కౌలు రైతులు వర్షాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భాగంగా గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఆర్ఏ మరియదాసును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు మరియదాస్ మాట్లాడుతూ ప్రస్తుతం అప్పచెప్పిన నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రైతులు కౌలు గీసుకుంటా అప్పులు పాలవుతా ఆ అప్పుని ఎలా తీర్చుకోవాలని రైతుని బగల్లో పొలంలో కష్టపడతా వారి సమస్యల మీద, వారి జీవన విధానం మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఈ వర్షాలు ఎప్పుడైతే పడినాయో చాలా ఆర్థికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకునే స్థితి దాకా పోయేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం అనేది మంచిగా స్పందించి రైతులకి వారికి ఉన్న హక్కుని అడిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను బట్టి
వారికి నష్టపోయినందువలన భారతదేశ పౌరులైనందుకు వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న అంశాలు వాళ్ళకు వర్తిస్తాయని నేను కోరుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ తరపు నుంచి నన్ను ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు. ముఖ్యంగా చైర్మన్ చెన్నపాటి శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. ప్రజల కోసం అందరూ పాటుపడాలని చెప్పేసి మాకు చెప్పారు. మేము ప్రజల కోసమే హెల్ప్ చేస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాం. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ సుభాని, చాట్రగడ్డ ప్రసాద్, చైతన్య కాలేజ్ బోర్డు ప్రిన్సిపల్ మాల్యాద్రి, నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ కొసనం పవన్, సైన్స్ లెక్చరర్ మహేష్, సోషల్ యాక్టివిస్ట్ సిహెచ్ రాజశేఖర్, జిల్లా మీడియా సెక్రటరీ ఉయ్యూరు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఏపీఎస్సీ గ్రూప్ 2 పై అవగాహన సదస్సు ఈ నెల 20న తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అమిరిశెట్టి శ్రీధర్, కుర్ర శ్రీనివాసరావులు తెలిపారు. ఏపీఎస్సీ గ్రూప్ 2 పై అవగాహన సదస్సు ఈ నెల 20న తెనాలి ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అమిరిశెట్టి శ్రీధర్, కుర్ర శ్రీనివాసరావులు తెలిపారు. ఆదివారం తెనాలి ఎన్జీఓలో జరిగిన సమావేశంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అవగాహన సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. జేవీవి, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల నుండి 7:30 గంటల వరకు గ్రూప్ 2 ఉచిత అవగాహననిస్తారని, గ్రూప్ 2కి సంసిద్ధులయ్యే యువతీ యువకులు తమ సందేహంను నివృత్తి చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 2 పరీక్ష విధానంతో పాటు మెళకువలు, ఉచిత స్టడీ మెటీరియల్ను అందజేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సదస్సుని నేటి యువతీ యువకులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. విద్యార్థులు మరి ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ పోస్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి పోస్టులు ఆ నోటిఫికేషన్లో ఉన్నాయి తదితర అంశాలని ఈ అభ్యర్థులకి అవగాహన కల్పించడం కోసం మరి 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు అంటే బుధవారం రోజు ఈ స్థానిక మన ఎన్జిఓ కళ్యాణ మండపంలో సాయంకాలం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు వచ్చి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా వివరించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ఒక 120 పేజీల ఉచితంగా ఒక మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంటే యూటీఎఫ్, మరి అలాగే జేవీవి జన విజ్ఞాన వేదిక, అలాగే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తదితర మరి ఎవరికైతే అవసరమో వారికి సేవ చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి అలాగే మా అన్ని కార్యక్రమాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నటువంటి మన ఎన్జిఓ కళ్యాణ మండపం, ఎన్జిఓ హోము యాజమాన్యానికి అంటే ఈ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు బుధవారం 20వ తారీఖు 12వ నెల 2023 ఎన్జిఓ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు ఈ గ్రూప్ 2 పరీక్షా విధానము ఎలా ఉంటుందనే దాని మీద లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ అధ్యాపకులందరూ కూడా మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దాంట్లో గతంలో జరిగిన పేపర్ కంటే ఈసారి ఈ గ్రూప్ 2 పేపర్ మోడల్ మార్చినారు. దాని మీద మనకి అవగాహన ఉంటేనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనము విజయం సాధించవచ్చు. దానికి కావాల్సినటువంటి మెలకువలన్నీ కూడా మన కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో రేపు బుధవారం నాడు 5 నుంచి 7:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో చాలా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, అట్లాగే మనకి తెనాలి ఎన్జిఓ నాయకులు కానీ, అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు అయినటువంటి యూటీఎఫ్, జేవీవి, జన విజ్ఞాన వేదిక వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి చాలా తోడ్పాటు అందిస్తున్నారు. సమావేశంలో ఎన్జీఓ నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్, బేతాళ్ల కృష్ణమోహన్, టి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రచార కరపత్రాన్ని నిర్వాహకులు ప్రదర్శించి అవగాహన కల్పించారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చూస్తూ ఊరుకోబోమని కొలకూరు జనసేన పార్టీ, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీలు చూస్తూ ఊరుకోబోమని కొలకలూరు జనసేన పార్టీ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొలకలూరు అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షిస్తామంటూ ఇరు పార్టీలకు చెందిన నాయకులు కాపలాగా బైఠాయించారు. ఈ సందర్భంగా తోట నరేంద్ర, తోట శ్రీకాంతులు మాట్లాడారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, టీచర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలను అంగన్వాడీ టీచర్లకు ఇచ్చి నేడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో వారే ఎలక్షన్ సమయంలో తెలియజేశారు. అంగన్వాడీలో పనిచేసినటువంటి హెల్పర్స్కి, టీచర్స్కి వీళ్ళందరికీ కూడా గౌరవ వేతనంగా వాళ్ళ జీతాల పెంచి వారికి అభివృద్ధి పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా బలపరిచి వారికి అండగా ఉంటారని చెప్పేసి వారి చేత ఓట్లు వేయించుకొని ఈ రోజున మొండి చేయి చూపించారు. ఇదేంటి అని చెప్పేసి 4 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వారికి ఏమాత్రం కూడా ముఖం చూపించిన ముఖ్యమంత్రి వారికి సమాధానం చెప్పకుండా ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలకు ఎవరైతే ఉద్యోగస్తులు వచ్చి పనిచేసుకుంటూ ఉంటారో రోడ్డును పడ్డారు. న్యాయబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలతో పాటు కూర్చొని నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉంటే గత కొద్ది రోజుల నుంచి వాటి పట్ల కూడా ఏమాత్రం సానుకూలంగా స్పందించకపోగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన మరొకసారి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు ఏవైతే అంగన్వాడీలో పనిచేసిన ఉద్యోగులు వేసి ఉంచారో వాటన్నిటిని కూడా బద్దలు కొట్టి అందులో ఉన్నటువంటి సామాగ్రిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోడే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో కూల్చివేతలు పగలగొట్టడంతో ముందుకెళ్తా ఉన్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేదు. ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. తల్లి దగ్గర ఎంతసేపు ఉంటాడో అంతకన్నా ఎక్కువసేపు ఆలనా పాలన చూసి వారి భవిష్యత్తుకి పునాదులు వేసేటటువంటి కేంద్రం అంగన్వాడీ కేంద్రం. అటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని ఉద్ధరిస్తాను. ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పబడుతున్నటువంటి మీకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో మీ జీతభత్యాలు ఇస్తానని ఎలక్షన్కు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 100% నేను పెట్టిన మేనిఫెస్టోను తీర్చాను అని చెప్పుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్నా. వారి స్థాయి చాలా తక్కువ కాబట్టి వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తేలికమైనటువంటి భావంతో వాళ్ళు ఇన్నాళ్ళు ఓర్చుకొని ఒక పిల్లిని గదిలో పెట్టి తలుపు వేస్తే ఏ విధంగా తిరగబడుతుందో అలా ఈ చివరి కాలంలో తిరగబడితే మీరు రక్షించవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా అయితే కాపాడవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ రోజున అంగన్వాడీ కేంద్రాల మీదకి ఏ విధంగా పంపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తోట లక్ష్మయ్య, లింగశెట్టి భూలక్ష్మి, వీర రాఘవమ్మ, కమ్మదుల దేవి, తాళ్లూరి బుజ్జి, సుద్దపల్లి కృష్ణ, రవీంద్ర, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో 19వ మెరిట్ స్కాలర్షిప్ల ప్రదానోత్సవం నిర్వహించారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో 19వ మెరిట్ స్కాలర్షిప్ల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం తెనాలి బురిపాలెం రోడ్లోని టీజేకే కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరుకు చెందిన తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, విశిష్ట అతిథిగా ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావులు హాజరయ్యారు. తెనాలి కెపా అధ్యక్షుడు బొల్లముంత వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెనాలి డివిజన్ పరిధిలోని పేద కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ నగదు అందజేశారు. 390 మంది విద్యార్థులకు 11.82 లక్షల రూపాయల నగదును అందజేశారు. పేద విద్యార్థులను, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేస్తుందని తులసి రామచంద్ర ప్రభు అభిప్రాయపడ్డారు. తెనాలి కాపు ఎంప్లాయీస్ ద్వారా 19 సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యార్థులకు చేస్తున్న తోడ్పాటును అభినందించారు. కాపు విద్యార్థులతో పాటు ఇతర కులాల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. సమావేశంలో ఐఆర్ఎస్ రంగిశెట్టి మంగబాబు, అరవ రామకృష్ణ, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం కె వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ బల్ల నరేంద్ర కుమార్, తోట రాఘవరావు, బడే ప్రభాకర్, డాక్టర్ బడే రామాంజనేయ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కేప తెనాలి వారు గత 20 సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని వేల మందికి ఇచ్చారు ఇప్పటి వరకు.
ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడాను ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాన్ని తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు బాలస్వామి తెలిపారు. ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాన్ని తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు బాలస్వామి తెలిపారు. ఆదివారం గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో తొలి రోజు పూజా విశేషాలను తెలియజేశారు. ధనుర్మాస ప్రారంభమైన తొలి రోజే ఈ వ్రతం ప్రారంభమవుతుందని 27 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఆండాళ్లు తల్లి ద్రావిడ తమిళ భాషలో రచించిన తిరుప్పావై 30 పాసురాలని ప్రతినిత్యం ఎలా ఆచరించాలో తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కాత్యాయిని అనే వ్రతాన్ని ఎలా ఆచరింపజేశారో ఆండాళ్లు తల్లి కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చేయించారని బాలస్వామి వివరించారు. భక్తులు ధనుర్మాస వ్రత పూజా మహోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస వ్రత కార్యక్రమాన్ని చక్కగా విశేషంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము ఈరోజు ధనుర్మాస మహోత్సవాన్ని ప్రారంభించాం. ఇవాళ ఈరోజు ప్రారంభమైంది. ఆండాలు తల్లి ద్రావిడ భాషలో అనగా తమిళ భాషలో రచించిన తిరుప్పావై 30 పాశురాల్ని ప్రతినిత్యం కూడా సేవించడం జరుగుతుంది. ఆ తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆ అమ్మ ఉన్నప్పుడు గోపికలతో అనగా ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరితో కూడా ఈ వ్రతాన్ని చేయించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కాత్యాయని అనే ఒక వ్రతాన్ని ఎలా అయితే ఆచరింపచేశారో ఆండాల్ తల్లి కూడా ఇలానే ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపచేయించారు. ఈ ధనుర్మాస వ్రతమే శ్రీ వ్రతము, అలాగే అద్భుతమైన వ్రతము అని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ యొక్క జగద్ధాత్రి చక్కగా శ్రీవల్లి పుత్తూరైన ఆ ప్రదేశంలో పెరియాళ్వార్లకి తులసి తోటలో లభించారన్నమాట. కర్కాటకే పూర్వ పాల్గొన్యాం తులసీ కానోద్ధవాం పాండ్యే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఈ జగదాంబికాదేవి మహాశక్తి స్వరూపిణైన గోదాదేవి అయోని, ఆ తల్లి యోని గర్భముగా జన్మించలేదు, అయోనిజిగా అమ్మ జన్మించారు. ఆ తల్లి నీలాదేవి అంశగా చూస్తాము. ఈ ధ్యాన సాధన సర్వరోగ నివారిణిగా, సత్యజ్ఞాన ప్రసాదినిగా, సర్వభోగకారిణిగా ధ్యానం మనకి ఎలా చేస్తుందనే అనుభవాలను చెప్తూ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్న సమస్యలకి, అనారోగ్యాలకి, అజ్ఞానానికి పరిష్కారాలను అందిస్తూ ఎన్నో కుటుంబాలని ఏకం చేస్తూ వసుదైక కుటుంబం అని జూమ్ సెషన్ ద్వారా అందరికీ కాంటాక్ట్లో ఉంటూ వారందరూ అద్భుతంగా అభివృద్ధి చెంది వారు నన్ను ఆహ్వానించినప్పుడు ఆ ప్రోగ్రానికి అటెండ్ అవుతూ ఈరోజు బాలస్వామి దగ్గరికి చేరడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని అద్భుతంగా ఇచ్చినందుకు స్వామీజీకి, ఈ ట్రస్ట్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెనాలి పట్టణ మండల సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ మరియు సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం కొనసాగింది. తెనాలి పట్టణ మండల సిఐటియు అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగభగ మండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు అంటూ నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. మోకాళ్లపై నిల్చుని ప్రభుత్వంపై తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల హక్కుల సాధనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జీతాల పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లకు టీఏ, డిఏ అలవెన్సులు కల్పించాలని, గ్యాస్ సదుపాయం ఇస్తామన్న ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మిజోంగ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకు తక్షణ పరిహారం అందజేయాలని బీజేపీ మాజీ కౌన్సిల్ సభ్యులు తోటకూర కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
మిచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతులకు తక్షణ పరిహారం అందజేయాలని భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిల్ సభ్యులు తోటకూర కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం నందివెలుగులో దెబ్బతిన్న వరి పంట పొలాలను, పరిహారం నమోదుకు నోచుకోని వరి పొలాలను సందర్శించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వరి పంట పండించిన ధాన్యం రైతు ఆర్థికంగా నష్టపోయారని, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేసి తక్షణ పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మరి కొన్ని వేల ఎకరాలు మన రైతు నేల మునిగినాయి. మరి చూస్తున్నారు, ఇదే మరి ఈ చేను, నాది 5 ఎకరాల చేను. ఇది ఈ 5 ఎకరాల చేను కూడా మొత్తం మొలకొచ్చేసి నారుగోడు వచ్చేసింది. మరి ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి కౌలు 30,000 రూపాయలు, మరి పెట్టుబడి 25,000 రూపాయలు, మొత్తం కలిసి అన్ని ఖర్చులతో కూడా 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం ఒక ఎకరానికి వచ్చి. మన కనీసం నోటి కాడికి వచ్చేపాటికి ఈ రకంగా మొలకలు వచ్చినాయి. మరి కొనే నాదులు లేక ప్రతి రైతు కూడా అల్లాడిపోతున్నారు. తక్షణమే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు చీలకాడికి వచ్చి మరి రైతులందరూ కూడా తగిన న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి రైతు సోదరులకు కూడా న్యాయం చేయాలని. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని, కులమతాలకు అతీతంగా ఈ సమాజంలో అందరూ సోదర భావంతో కలిసి జీవించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని, కులమతాలకు అతీతంగా ఈ సమాజంలో అందరూ సోదర భావంతో కలిసి జీవించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని తూర్పు దళితవాడలో మరణాత విశ్వాస సమాజ మందిరంలో పాస్టర్ బడుగు అనిల్ కుమార్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం మనం సంపాదించిన దాంట్లో 10% పేదలకు సాయం చేయాలని బోధించిన స్ఫూర్తితో తాను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు కులమతాలకు అతీతంగా యేసుక్రీస్తు బోధనలు ఆచరణలో పెట్టుకుని జీవించాలన్నారు. మనం ఒకరిని విమర్శించకుండా జీవిస్తున్నప్పుడు, మనల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడినా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతుంటే మనల్ని విమర్శించిన వారు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ప్రత్యేక పాటలు ఆలపించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో 35 మంది సంఘస్థులకు రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గెల్లి సత్యనారాయణ, బడుగు విజయరాజు, గ్రంథి సురేష్, గద్దె విజయరాజు, కర్ర చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు మనకేం చెప్పాడంటే, ఎవరైనా మన అన్న వారి గురించి మనం పట్టించుకోకూడదు, అదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. అంటే పాపులను రక్షించని, అట్లాగే వాళ్ళ అన్నానికి వాళ్ళకే పోతుంది. కాబట్టి మనం ప్రేమతో, అందరితో ప్రేమతో ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి అందరితో మనం ప్రేమగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. రాజైన హేరోదు యూద దేశమందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ విన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయనను నక్షత్రము చూచి ఆయన పూజించని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, మహబూబ్ సుభానీ గైర్మి జెండా పండుగ 54వ ఉరుసు మహోత్సవ పండుగ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మహబూబ్ సుభానీ గైర్మి పండుగ 54వ ఉరుసు మహోత్సవ పండుగ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. తెనాలి ఇస్లాంపేట వైకుంఠపురం ఆలయ రహదారి మార్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుభానీ గైర్మి పండుగ వేడుకను 54 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లు, భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా మహబూబ్ సుభానీ ప్రత్యేకమైన దైవాంశగా భక్తులకు వివరించారు. గ్యార్మి పండుగ సందర్భంగా ఉదయం, రాత్రి 2 పూటల భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు బైన శ్రీనివాస్, సింగోతి హరిబాబు, షేక్ జాకీరా, అక్బర్ మిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. చాలా వైభవంగా కన్నుల పండగగా జరుగుద్ది. ఆ ఊరు సందర్భంగా పేదలకి అన్నదానం జరుగుద్దండి. పగలు, సాయంత్రం 2 పూట్ల జరుగుద్దండి.
ఈ స్వామివారి మహత్యం చెప్పాలంటే చెప్పనలమి కాదండి. రుద్రానంద సైకిల్ సంస్థ అధినేతలు ఏదో కష్టంలో ఉండి స్వామివారిని వరం కోరుకుంటే వారి వరం తీర్చంగానే ఆ భక్తులు వచ్చి స్వామివారి దగ్గర తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారండి. అట్లానే డబల్ ఆర్ట్స్ మినిపుడు వారు 30 సంవత్సరాల నుంచి ఎవరికి అందని మహా గొప్ప గంధం వారికి సంక్రమించిందండి. కార్తికేయ డాల్మిల్ వారికి ఈ 25 ఏళ్ల నుంచి ఎవరికి దక్కని గౌరవం దక్కిందండి. వారి ఏ పుణ్యఫలమో. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మార్కెట్ సెంటర్లో కోలాహలంగా నిర్వహించిన అయ్యప్ప పడిపూజ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో సినీ నటి మంజు భార్గవికి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం. తెనాలి కెపా ఆధ్వర్యంలో మెరిట్ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసిన నిర్వాహకులు. 357 మంది విద్యార్థులకు 11.18 లక్షల నగదును అందజేసిన కెపా సభ్యులు. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్లు ఆయాల నిరసనలు. మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.